ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీవు నాకు తోడుంటివి, మొర పెట్టగా నా మొర వింటివి, ఆదుకొంటివి నన్నాదుకొంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి, ఆదుకొంటివి నన్నాదుకొంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము. వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా, చూపితివే నీ మహిమా, కొనియాడెదను ప్రియ యేసు, చూపితివే నీ మహిమా, కొనియాడెదను ప్రియ యేసు. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము. నీ తట్టు రమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి, నీ తట్టు రమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి, నిన్ను నా ఆత్మలో తెలుసుకొంటిని, నీవే నా సర్వమని ఎరిగితిని, నిన్ను నా ఆత్మలో తెలుసుకొంటిని, నీవే నా సర్వమని ఎరిగితిని. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము, ఆదరించేనే నీ వాక్యము,
లేవనెత్తేనే నీ హస్తము. గాలి సముద్రపు అలలకు నేను నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను నెట్టబడి ఉండినప్పుడు. ఈరోజు మన వాక్య భాగము పేతురు రాసిన గ్రంథం 13 నుండి 17 వచనాలు నేను చదువుతున్నాను. 1 Peter 3rd chapter 13 onwards. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు. భయము అనే శీర్షిక మీద మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. భయము, శ్రమలు దేవుని బిడ్డలకు వచ్చినప్పుడు భయపడే అవసరం లేదు. శ్రమలు దేవుని చిత్తం. మరి దేవుని చిత్త ప్రకారం ఉండేవారికి శ్రమలు తప్పవు. ఆ శ్రమల్లోనే దేవుడు తర్బీదు చేస్తూ ఉంటాడు, తన చిత్తాన్ని నెరవేరుస్తాడని యోసేపు గురించి మనం విన్నాం. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమల ద్వారానే మనం మరి రూపురేఖలు దేవుడు మనకు మనల్ని దిద్దుతూ ఉన్నాడు. ఫర్ ఎ గ్రేటర్ పర్పస్. గొప్ప ప్రణాళికలో ఉన్నవారికి శ్రమలు తప్పదు. మరి యేసుప్రభు నామములో పిలువబడిన వారికి శ్రమలు తప్పవు. శ్రమలు ఉన్నవని మనం దేవుని వదిలిపెట్టాం. దేవుని కలిగి ఉన్నాం కాబట్టి దైవ చిత్తం తప్పకుండా మన జీవితంలో నెరవేరుతుంది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు. మంచి విషయంలో ఆసక్తి గలవారు దేవుని ప్రజలు. దేవుని ప్రజలను దేవుడు ఒక ప్రణాళికతో కాస్తున్నాడు, మేస్తున్నాడు. ప్రధాన కాపరిగా ఆయన కాయువాడు, మేపువాడు. మంచి కార్యాలు చేయడానికే మనల్ని రక్షణ మార్గంలో నడిపించినాడు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఒకవేళ మంచి కార్యము దేవుని కొరకు చేయాలంటే మనల్ని అడ్డగించవాడు ఎవడున్నాడు అని పేతురు అంటున్నాడు. మీరు ఇలాగో దైవ కార్యాలు చేయాలని మీరు ఆసక్తి గలవారంటే మీకు అడ్డుపలికేవాడు ఎవడున్నాడు, మీకు హాని చేసేవాడు ఎవడున్నాడు. ఒకవేళ మీరు శ్రమను అనుభవించినా అది దేవునికి మహిమకరమే. మీరు ధన్యులు. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఇది మూలవాక్యంగా తీసుకోండి. మీరు బెదరనవసరం లేదు, కలవరపడనవసరం లేదు. వెన్ యూఆర్ బిసెట్ విత్ ఫియర్. చూడండి, నాకు ఎన్నో అనుభవాలు ఇచ్చినాడు దేవుడు. నా అనుభవాలన్నీ రాయడం నాకు చాలా ఇష్టం. ప్రజలు తెలుసుకోవాలి, కానీ అన్నీ రాయలేను. దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ విచ్ ఐ కెనాట్ టెల్ పీపుల్. యేసుతో నా పయనమని దాదాపు ఒక 30 ఎపిసోడ్స్ చేసినాను. మీరు వెతకండి, ప్లేలిస్ట్లో దొరుకుతుంది. హౌ ఐ హ్యాడ్ టు ఎన్కౌంటర్ డిఫికల్టీస్ ఇన్ ఫ్యామిలీ లైఫ్, ఇన్ మై బ్యాంక్ లైఫ్, ఇన్ మై మినిస్ట్రీ. చాలా ఎదుర్కొన్నాను. ఎందుకంటే దేవుడు నన్ను సిద్ధం చేస్తూ ఉన్నాడు ఆ శ్రమల్లో. గాడ్ వాజ్ వర్కింగ్ ఆన్ మై లైఫ్. నాకు అది తెలుసు. ఎందుకు ఇన్ని శ్రమలు కలుగుతుందంటే దేవునికి ఒక ఉద్దేశం నా జీవితం పట్ల ఉందని నేను గమనించినప్పటి నుండి ఆ శ్రమలకు నేను భయపడకుండా ధైర్యంగా నిలబడినాను. చాలాసార్లు అనుకున్నాను పారిపోదాం ఎక్కడికైనా, ఈ శ్రమలంతా వదిలిపెట్టి. నా వల్ల కాదు ఇది. దర్శనం అంట, ఇల్లు, వాకిలి, భర్త, పిల్లలు, ఉద్యోగము, పడక మీద తల్లిదండ్రులు. అబ్బా నా వల్ల కాదు, నేను ఎక్కడికైనా పారిపోతే బాగుండు అనే సందర్భాలు కూడా తటస్థించింది. కానీ దేవునికి ఒక ఉద్దేశం నా పట్ల ఉండింది. మరి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని నాకు అర్థమైంది. నా మీద పని చేస్తున్నాడు అని నాకు అర్థమైంది. ఎందుకంటే దేవుడు తన తలంపులు ఇస్తున్నాడు. ఆ శ్రమలో నన్ను ఆదరిస్తున్నాడు. భయపడొద్దని పలుకుతున్నాడు, కలవరపడొద్దు అంటున్నాడు, జడియకూడదు అంటున్నాడు, నేనున్నానులే నీ పక్కన అంటున్నాడు. మరి ఈ మాటలన్నీ నాకు వినబడుతున్నప్పుడు నాకు ధైర్యం కలిగింది, నేను నిలబడగలిగినాను. అందుకే అంటున్నాడు, నీతి నిమిత్తమే మీరు శ్రమ పడుతున్నారు కదా, దేవుని సేవ చేయాలని నువ్వు అనుకుంటున్నావు, నేను శ్రమ పెడుతున్నారు. మంచి కొరకు ఆసక్తి కలిగి జీవించాలంటే అప్పుడు కూడా నీకు శ్రమలు తప్పవు. యేసుప్రభు కొరకు సాక్షిగా ఉండాలంటే నీకు శ్రమలు తప్పవు. వాక్యానుసారంగా జీవించాలంటే కూడా నిన్ను నిందించి, అవమానించి, నిన్ను మరి ఎదిరించేవారు, బెదిరించేవారు ఉంటారు. అయినా నువ్వు భయపడే అవసరం లేదు. నీవు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మరి నీకు హాని చేయవాడేవాడు. నీ దగ్గరికి హాని రావాలంటే అలా వచ్చేస్తుందా దేవుని అనుమతి లేకుండా? యోబు జీవితాన్ని చూసినప్పుడు యోబు జీవితంలో జరిగిందంతా కూడా దేవుని అనుమతితోనే జరిగింది కదా అని ఇలాగూ నేను శ్రమల్లో ధైర్యాన్ని పొందుకునేదాన్ని. మరి
పిల్లలు చిన్నగా ఉన్నారు, చాలా చిన్నగా ఉన్నారు. వాళ్ళని మేనేజ్ చేయడం, వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపించడం ఒక పెద్ద సవాల్ అయిపోయింది నాకు. వాళ్ళ చదువు చూడడం, వాళ్ళ భవిష్యత్తు చూడడం. చాలామంది నాతో అన్నారు, మీరు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు? బ్యాంకులో ఉద్యోగం ఉంది, కాళ్ళ మీద కాలు వేసుకొని 4 పని మనుషులు పెట్టుకొని హాయి ఉండొచ్చు కదా, ఎందుకు? మా బంధువులే అన్నారు, నువ్వు సేవ చేస్తే తప్పకుండా నీ పిల్లలు వీధిలో తిరుగుతారని మరి ఒక బంధువు నన్ను బెదిరించినాడు. అంటే తల్లి ఉండాల పక్కన, పిల్లల పక్కన, లేకుంటే పిల్లలందరూ రోడ్డు మీదకి వస్తారని. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నన్ను పిలిచినాడు, నాకు దర్శనం ఇచ్చినాడు, నాకు పని అప్పగించినాడు, నన్ను శ్రమల కొలిమిలో నన్ను సిద్ధం చేస్తుంటే అంత అన్యాయస్తుడా దేవుడు? నేను దేవునికి విధేయత చూపినప్పుడు నా పిల్లల్ని ఎందుకు అనాథులుగా చేస్తాడని ఒక ప్రశ్న నాకు ఉండేది. అప్పుడు ఐ డిఫీటెడ్ ద డెవిల్స్ ఒపీనియన్. నేను ఎప్పుడు గెలిచేదాన్ని దేవుని వాక్యం పెట్టుకొని. అలాగూ నన్ను దేవుడు వదిలిపెట్టాడు. తప్పకుండా దేవుడు నాకే దేవుడు కాదు, నా పిల్లలకు కూడా ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. నా తండ్రి దేవుడు, ఆయన నా దేవుడు. నా పిల్లలకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. తరతరములకు యుగ యుగములకు ఆయన దేవుడు. ఆయన నీతిని నా పిల్లల పట్ల కూడా నెరవేరుస్తాడనే గొప్ప ఆశ కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థన చేసేదాన్ని. మరి దేవుడు నేను చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చినాడు, అద్భుతం చేసినాడు పిల్లల పట్ల. మరి నేను ఆయన పని చేస్తూ వెళ్ళినప్పుడు పిల్లల పట్ల దేవుని హస్తం నేను చూడగలిగినాను. ఎవరు కూడా వేలు పెట్టి తిరస్కరించే రీతిగా కాకుండా మరి దేవుడు మరి నేను కోరినట్టు నా పిల్లలను ఆశీర్వదించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి సాక్ష్యాలు చెప్పాలి కదా, నేనే నా సాక్ష్యం చెప్తున్నాను. ఐఎమ్ ఏ ట్రూ విట్నెస్ అంటు ద లార్డ్ దట్ హీ విల్ నాట్ లీవ్ యూ ఇన్ ద అడ్వర్సిటీ. శ్రమలు వస్తాయి, అది దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేరడానికి. కానీ నిన్ను చేయి విడిచి, నిన్ను అవమానపాలు చేసి, మరి నీకు సిగ్గు తెచ్చే రీతిగా దేవుడు ఎప్పుడు కూడా చేయడు. అందుకే మీకు మంచి విషయంలో ఆసక్తి ఉన్నది, మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు, దేవునికి విధేయులైనారు, మీకు మరి దేవుని తోడు ఉండక మానదు. మీరు అలాగ ఒకవేళ నీతి నిమిత్తమే శ్రమ పడితే మరి మీరు ధన్యులు. మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా, మిమ్మల్ని ఎవరైనా కలవరపెట్టినా మీరు బెదరవద్దు, కలవరపడవద్దని మరి ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. దేవుని స్తోత్రం. అందుకే మరి తిమోతి పత్రికలు కూడా మనం చూస్తాం, నీతి నిమిత్తం బ్రతకను ఉద్దేశించే వారికి ఈ లోకంలో శ్రమలు కలుగుతుంది. 5వ వచనం చూడండి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అయితే నాకు ఈ 33 సంవత్సరాల సేవా అనుభవంలో నేను చాలా నేర్చుకున్నాను. దేవుడు నాకు చాలా నేర్పినాడు. అంటే ఒక స్త్రీగా నిలబడి దేవుని కొరకు ప్రకాశించాలి, ఒక కుటుంబస్తురాలుగా, ఒక భార్యగా, మరి పిల్లలకు తల్లిగా, మరి ఇన్ని బాధ్యతలు ఒకేసారి నాకు ఇచ్చినప్పుడు మరి దాన్ని ఏ విధంగా నేను బ్యాలెన్స్ చేయాలి, ఏ విధంగా నేను అణిగి మణిగి దైవ చిత్తాన్ని నెరవేర్చాలి, ఏ విధంగా దేవుడు నాకు ఇచ్చిన ప్రప్రథమమైన బాధ్యతలు నిర్వహిస్తూ నన్ను అడ్డగించేవారిని, ఆటంకపరిచేవారిని, నన్ను బెదిరించేవారిని, నన్ను కలవరపరిచేవారిని ఎదుర్కోవాలి అని గొప్ప తర్బీదు నాకు ఈ శ్రమల్లో దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. అందుకే శ్రమ ఎప్పుడు కూడా ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి మీరు శ్రమలందు మీరు ఏం చేయాలంట? ఆనందించాలి. నేను అసలు ఒకవేళ సుఖాసక్తి గల స్త్రీనైతే, సుఖభోగములందు ఆసక్తి గలదానైతే ఏ పాఠము నేను నేర్చుకోకుండా గర్విష్ఠినై మెడచాచి అహంకరించి మరి ఈ లోకాన్ని అనుభవించి నశించిపోయేదాన్నేమో. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఒక దైవజాన్ని కడుపులో నేను పుట్టి మరి ఆయన విడిచి వెళ్ళిన సేవను చేయడానికి మేము 5గురం అయితే, అంటే 6గురం, ఒక అక్క సేవలోనే చనిపోయింది. మరి ఇంతమంది పిల్లల్లో దేవుడు తన దాసుని యొక్క దర్శనము యాజ్ ఎ టార్చ్ బేరర్, అంటే ఆయనకి ఇచ్చిన వెలుగును నేను కూడా ముందుకు తీసుకొని వెళ్ళి అనేకులకి వెలుగు అందించడానికి నన్ను ఏర్పాటు చేసుకునేదే గొప్ప అని నేను ఎప్పుడు అనుకుంటాను. దేవుని స్తోత్రం. అందుకే ఆయన నాకు ఇచ్చిన పనులను నేను ఎప్పుడు అలక్ష్యం చేయను. ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఈజీ టు డూ గాడ్స్ వర్క్. నేను చెప్తాను కదా, మీరు సేవ చేయాలని మీకు ప్రేరణ ఉన్నా, ఒక మంచి కార్యం చేయాలని మీకు ఆశ ఉన్నా, అందుకే అంటున్నాడు, మంచి విషయంలో మీరు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడున్నాడు?
హాని చేసేవాడు ఎవడు లేడు. సాతానుడు ఓడిపోతాడు. నువ్వు మంచి కొరకు నిలబడినప్పుడు, కష్టాలు అనుభవిస్తూ, నీకు తెలుసు ఇన్నర్ వాయిస్ ఈస్ టెలింగ్ యూ దట్ యు ఆర్ కాల్డ్ బై గాడ్, యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ హోమ్ ఫర్ ఎ గ్రేట్ పర్పస్ అని నీకు ఊదుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడి చెవిలో. ఇది కాదు నీకు ఒక గొప్ప భవిష్యత్తు నేను కలిగి ఉన్నానని మాటి మాటికి నా చెవిలో అయితే వినబడేది. మరి మాటి మాటికి దేవుడు పలుకుతున్నాడు, మంచి కార్యాలు నేను చేయాలి, నేను దేవుని సేవ చేయాలి, దైవశక్తితో నింపబడాలి, ప్రజలకు నేను సేవ అందించాలి, నన్ను లోకానికి వెలుగుగా దేవుడు నియమించినాడు కదా, దేవుని వెలుగు నేను ప్రజలకు అందించాలి కదా. మరి నాకు టు పుల్ మీ డౌన్ దెర్ ఆర్ సో మెనీ వెయిట్స్ హ్యాంగింగ్. అంటే అటు కుటుంబం, అటు పిల్లలు, అటు తల్లిదండ్రులు బాగలేరు, మరి పరిచర్య, ఆ పరిచర్య దర్శనం, అటు బ్యాంకులో ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, దాని తర్వాత కుటుంబ జీవితం, అంతకంటే చాలా కష్టాలు అనుభవించిన నేను, అవన్నీ చెప్పలేను నేను. ఇవన్నీ పులింగ్ మీ డౌన్. కానీ నాకు ఒకటి తెలుసు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. పౌలు అదే అంటాడు, ఐ నో ద వన్ హూమ్ ఐ ట్రస్ట్, ఐ విల్ నాట్ బీ అషేమ్. చాలా పోరాటం అనుభవించినానండి. అసలు అది నేను ఒక పుస్తక రూపంలో తెస్తే చాలామంది యవ్వన సేవకురాండ్ర కొరకు సేవకులు చాలా ధైర్యాన్ని పొందుకుంటారు. ద వే ఐ ట్రావెల్డ్ ఆల్ అలోన్, నో సపోర్ట్ అండి, ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. అయితే అయ్యగారు ఎప్పుడు ఒక మాట అనేది, అస్సలు నువ్వు చేసేది బుద్ధి తక్కువ పని అనేది. ఏంటి నేను బుద్ధి తక్కువ పని ఏం చేసినాను? ఎవరైతే అనేకుల నీతి మార్గాలు నడిపిస్తారో వారు ఆకాశ మండలం అందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు, వారంతటి జ్ఞానులే లేరు. హీ దట్ విన్నెత్ సోల్స్ ఈజ్ వైజ్ అనే వాక్యంలో ఉంది. నిరంతరము ప్రకాశించే నక్షత్రాల వలె వారు ఉంటారు. నేను అదే పని చేస్తున్నాను కదా, నేనేం బుద్ధి లేని పని చేస్తున్నాను, నన్ను నేను ప్రశ్నించుకునేది. అప్పుడు నాకు దేవుడు బయలుపరిచినాడు, ఇహలోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానము వేరు. నేను ఇహలోకానుసారంగా నడవను, దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తాను. తప్పకుండా జ్ఞానము ప్రత్యక్షత గల మనసు నా చుట్టూన్న వారికి దేవుడే ఇస్తాడని నమ్మినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అప్పుడు అలా ఉండింది పరిస్థితి. ఒక స్త్రీగా మరి నేనైతే ఆరంభించినప్పుడు భయం 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 భయం, మాట్లాడితే భయం, కూర్చుంటే భయం, లేస్తే భయం, నడుస్తే భయం, బ్యాంకులో భయం, ఇంట్లో భయం, కాపురంలో భయం, సంఘంలో భయం, భయం చేత నేను ఆవరించబడినాను. అప్పుడే నాకు దేవుడు ఒకసారి మాట్లాడినాడు. కీర్తనలు 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించినాడు. ఇది జరిగింది నా జీవితంలో, దేవుని స్తోత్రం. అయితే పోరాటం ఉండిందనమాట, పోరాటం ఉండింది. ఎలాగంటే ఇంటిలో ఏదైనా పని కరెక్ట్గా జరగకుంటే అయిపోయింది నా పని, అంతే. ఇక ఎనీథింగ్, ఇది ఇప్పుడు ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉండింది అంటే అబ్బో ఇది తీసి ఇక్కడ పెట్టచ్చు కదా, లేదు అది ఎక్కడి వెళ్ళింది, అది ఎందుకు పోయింది, అది ప్లేస్ ఎందుకు మారింది, ఇవి జవాబులు చెప్పడానికి నాకు సమయం కూడా లేదు. నాకు మై టైం షెడ్యూల్ వాజ్ సో టైట్. మీరే ఇమాజిన్ చేయండి, మినిస్ట్రీ చేయాలి, వాక్యాలు ప్రిపేర్ అయ్యి ప్రసంగాలు చేయాలి, బ్యాంకులో పని తప్పదు, ఇంటిలో పని క్రమంగా ఉండాలి. మొదట ఇంట్లో గెలిచి ఎక్కడికి వెళ్ళాలి, రచలో గెలవాలంటారు కదా. ఆయన ఒక స్త్రీ ఎదుర్కొనే కష్టాలు ఇంతంత కాదండి. ఒక పురుషుడు దేవుని సేవకు వెళ్ళాలంటే కోటు బూట వేసుకొని మంచి సెంటు కొట్టుకొని బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతాడు. కానీ స్త్రీ అలా కాదు కదా, ఆమెకు ఎన్ని బాధ్యతలు దేవుడు ఇచ్చినాడు. నన్నైతే మా బ్యాంకులో అష్టలక్ష్మి అనేది, ఎన్ని చేతులు అంటే నాకు అష్టలక్ష్మి అని పిలిచేది నన్ను బ్యాంకులో. అది అంటే యవనం, నాకు మంచి ఆరోగ్యం కూడా ఉండింది. టగటగ అన్నీ ఈ పనులు ఆ పనులు, నేనే అనుకునేది ఈ పనులన్నీ ఎట్ట చేస్తున్నానబ్బా, ఇది అనూహ్యమైన వీధిగా దేవుడు నన్ను నడిపించినాడు. కానీ నేను ఏం సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు కలిగే భయాలు ఒక రోజు ఇన్నన్నీ కావండి. సాతానుడు ఎప్పుడు భయం అనే అస్త్రాన్ని నా మీదకి వదిలేవాడు. ఆ భయాన్ని అధిగమించిన పరిశుద్ధాత్మ సహాయం నాకు వెంటనే అందేది. దేవునికి స్తోత్రం. కొందరు అంటారు, అమ్మా మీకు ఇన్ని రెఫరెన్స్లు ఎలాగొచ్చాను, ఇంత వాక్యం మీకు ఎలాగొచ్చాను నేనంటే, నేను నాలో నవ్వుకుంటాను. దేవుడు నాకు తన వాక్కు ఇచ్చి నన్ను బలపరిచేది. దేవునికి స్తోత్రం. తన వాగ్దానాలన్నీ నాకు ఎలాగుంటాయంటే, ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా ఒక బ్లాక్ సాటిన్ మీద పర్ల్స్ మీరు వేస్తే ఎట్లుంటుంది అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక్కొక్క మాట దేవుని మాట, దేవుని స్తోత్రం. ఆ మాట నన్ను బలపరిచింది, ఆ మాట నన్ను ఆశీర్వదించింది, ఆ మాట నెరవేర్పుకు నేను ఆనందించినాను.
లోకంలో అంటే ఇంతవరకు నేను చెప్తున్నాను కదా, వన్స్ ఐ టుక్ అప్ దిస్ క్రాస్ కాల్డ్ మినిస్ట్రీ అంటేనే సిలువ, మీకు తెలుసు. ఇంట బయట పోరాటం ఎదుర్కొన్నాను. ఎందుకంటే నన్ను ప్రభు పిలవకముందు మొత్తం ఉన్నట్టు చెప్పి పోదాం అనుకున్నాను నేను. అంటే అంటారు కదా, డై ఎంటీ. నేను ఆ పుస్తకం చదువుతున్నాను, డై ఎంటీ. నువ్వు ఖాళీగా చనిపోవాలా, నీకున్నదంతా ప్రజలకు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏమీ తేలేదు, ఏమీ తీసుకుపోలేమని జుగోబంటున్నాడు కదా. మన అనుభవం ఇవ్వాలని చాలా ఆశపడుతున్నాను. మేబీ గాడ్ విల్ గివ్ మీ దట్ ఆపర్చునిటీ. అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి, అంటే శ్రమలకు భయపడుతుంటారు కదా, అందుకే చెప్తున్నాను. హోలీ స్పిరిట్ ఈజ్ టాకింగ్. అయితే మీరు సర్కస్లో చిన్నప్పుడు నేను చూసినాను ఒక సర్కస్. దాంట్లో ఒక బోన్లో అన్నీ ఇట్లా అల్మారాలాగా ఉంటుంది. ఒక లేడీ దాని లోపలికి ఎక్కుతుంది. అన్ని దిక్కుల నుండి కత్తులు పొడుస్తుంటారు ఆమె. అంటే దే విల్ డ్రైవ్ ద డాగర్స్ ఇన్సైడ్. అంటే మనకు చూసినప్పుడు అబ్బో దీని చుట్టూ ఇలాగ డాగర్స్ అంతా మరి పొడిచినారు. మరి ఈ అమ్మాయి ఎక్కడుంది అంటే పెద్దది $1 మిలియన్ క్వశ్చన్ అన్నమాట. తర్వాత వాళ్ళు ఆ మీది కప్పు దిగానే అమ్మాయి ఇంటాక్ట్ బయటకు వస్తుంది. అదే అనమాట సర్కస్లో ఉన్న వాళ్ళు. మన కనుగట్టు విద్యనో ఏంటో తెలియదు. అని ఇన్ని డాగర్స్తో పొడిచినా మరి ఈమె సురక్షితంగా ఏ కాటు లేకుండా ఇట్లా బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన ఆమె పేరు ఏంటో తెలుసా మీకు? జాయ్ చెరీ ఆమె పేరు. అన్ని విధాల పొడుపులు అన్నమాట. దెప్పి పొడుపులు, ఆ పొడుపు, ఈ పొడుపు, మాట చేత, క్రియల చేత పొడవబడిన దాన్ని. అయితే అప్పుడు అంతా కూడా దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. కుమార్తె మరణం నన్ను కలిసివేసింది అన్నమాట. నాలో ఉన్న అహంకారము, నాలో ఉన్న గర్వము, రోషము, పౌరుషం మీకు తెలియదండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ తెలియదు. బిఫోర్ జాయ్ చరణ్ ఎలాగుంది, ఆఫ్టర్ జాయ్ చరణ్ ఎలాగుంది, ఇలాగుంది ఇప్పుడు. కానీ బిఫోర్ మీకు తెలియదు. ఒక్క మాట అంటే పడకపోయేదాన్ని. బ్యాంక్లో కూడా ఎవరో నిన్న కమెంట్స్ పెట్టినారు, మీరు పులి 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 అని 12 సార్లు రాసింది ఒక ఆమె. అరే ఈమెకెట్ట తెలుసు నేను పులి అని. ఇప్పుడు గొర్రెపిల్ల కనబడతలేనా ఏంటి అనుకున్నాను. అయితే అప్పుడు పులి అనే పిలిచేది బ్యాంకులో. అథారిటీలో ఉండేవారు కూడా భయపడేది నాకు. ఎందుకంటే నేను అవి ఇవి కోడ్ చేసేసి వేసేది ఒక్కటి మళ్ళీ గమ్మున అడిగిపోయేది వాళ్ళు. ఎక్కడ అన్యాయం జరిగింది ఏ డిపార్ట్మెంట్లు అంటే నా దగ్గరకు వచ్చి అడిగేది, నా కొరకు మాట్లాడమ్మా అని. అంటే అలాంటి గతం. కానీ దేవుడు అలాగ మలుచుకొని అంటే దావీదు ఏ విధంగా ఒక నున్నటి రాయిని తీసుకొని గొలియాతు మీదకి విస్తున్నాడు, అలాగూ ఆ కరుకు రాయిని నీళ్ల చేత అటు ఇటు కొట్టబడి ఈ కరుకు రాయి ఏమైందంటే అది నున్నటి రాయి అయిపోయింది. ఈ శ్రమల ద్వారానే కదా దేవుడు నాకు నేర్పించిన పాఠం అది. ఏంటంటే శ్రమలు ఈ కరుకు రాయిని ఏం చేసింది, నున్నటి రాయిగా మార్చింది. ఆ నున్నటి రాయి విసిరినప్పుడే దావీదు యొక్క తలలో అది ఆ గొలియాతు తలలో పోయి చొచ్చిందంట. వాడు బోర్లో పడినట్టు నా జీవితంలో అలాగే జరిగింది. దేవుని నియమాలు, దేవుని కట్టడాలు, దేవుడు పలికిన మాటలు, దేవుడు మనకిచ్చిన ఆదేశాలు, ఆజ్ఞలు ఇవన్నీ పాటించినప్పుడు నాలో ఉన్న కరుకుతనం అంతా పోయింది. అప్పుడే నేను గెలవగలిగినాను. చూడండి, భయాన్ని నేను అణిచి మరి సాతాను ఓడగొట్టి దేవుని వాక్కుకు నేను విధేయురాలై మరి నన్ను నిందించిన వారిని, హింసించిన వారిని, నన్ను ఉపద్రవించిన వారిని, మాటలతో గాయపరిచిన వారిని, నన్ను అడగొట్టాలని ప్రయత్నించిన వారిని, సేవను ఆపేయాలని ఎన్ని దుష్టశక్తులు పనిచేసినా నిఠారుగా నేను నిలబడగలిగినానంటే అది నేను దేవునికి విధేయురాలైనందుకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే విధేయతలో ఎన్ని ఆశీర్వాదాలండి. సంఘం, మా నాన్నగారు స్థాపించిన సంఘంలో నేను సేవ ఆరంభించినాను. అప్పుడు ఒక అతను వచ్చి అంటున్నాడు, మీరు సేవ చేయడానికి వీలు కాదు, మేము తాళం వేసేస్తున్నాం సేవ చేయడం. అరే మనసులో అనుకున్నాను. నేను ఎప్పుడు సమస్య కంటే దేవుని గొప్పగా చూసేదాన్ని. సేవ నాకిచ్చిన దర్శనాన్ని ఆపడానికి ఈ నరమాత్రుడు ఏ పాటివాడు. నేనన్నా సరే, నువ్వు ఆపగలిగే సేవనే నేను చేస్తుంటే తప్పకుండా తాళాలు వేసే అన్నాను. మీరు ఎందుకు సేవ చేసి మీకేం అవసరం అండి? మీరు బ్యాంకులో పనిచేస్తున్నారు, సేవ ఎందుకు చేస్తున్నారు? మీరు అందరికి డబ్బులు ఇచ్చి మనుషులను ఆకర్షిస్తున్నారు. పెద్ద మాట అన్నాడు. అది నా గుండెకి ఇట్లా బాణంలా గుచ్చుకొని పోయింది. అరే డబ్బు ఎప్పుడు కోరలేదు, ఎంత మాట అన్నాడు.
ఆ రోజు చాలా బాధపడ్డాను అనమాట. ఎందుకంటే నేను చేసిన తప్పు ఏంటంటే 200 ముసలి వాళ్ళని పిలిచినాను, వృద్ధులను పిలిచి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి మంచి వాక్యం ఇచ్చి పంపాను. సంతోషంగా కార్యం జరిగింది. సీనియర్ సిటిజన్స్ని పిలిచి వాళ్ళని తృప్తిపరిచి శాల్వాలు కప్పి, నాకు ఎందుకు అలా చేయాలనిపించి చేసిన. అతను ఏమన్నాడు తెలుసా, ఇలాగ మీరు ప్రజలను ఆకర్షిస్తున్నారు, డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు మనుషులు అంటే, అది ఇట్ వాజ్ సచ్ ఎ డీప్ wound ఇన్ మై హార్ట్. కండ్ల నుండి పటపట నీళ్లు గారే. నా మంచం మీద కూర్చొని చాలా బాధ. ఇంకా నేను ముందుకు పోవడం చాలా కష్టం అనుకున్నాను. ఇలాంటి మాటలు కూడా అంటారా సేవలో, ఇది కూడా అనుభవించాలన్నా. నాకు ఒక్క పైస ఎవరు తెచ్చియలేదు. పైగా నేను బ్యాంకులో నా జీతం మరి ఆ లోన్ ఈ లోన్ కూడా తీసేదని అయ్యగారికి తెలియకుండా, నేను పెట్టుబడిని సేవ చేసి కానుకలు కూడా తీసుకోకుండా ఇలా సేవ చేస్తే ఇంత పెద్ద మాట ఎట్లా అన్నాడు ఈయన. కానీ మీకు తెలుసా, దేవుని చేత అభిషేకింపబడిన వారిని ముట్టకూడదని దేవుడు సెలవిచ్చినాడు. అంత పెద్ద మాట అంటే ఎంత సజా వచ్చిందంటే ఆయన జీవితంలో. సజా రావాలని నేనేం ప్రార్థన చేయలే, కానీ కళ్ళ నుండి నీళ్ళు ఒలికిపోయాను. షుగర్ వచ్చి 2 కాళ్ళు పోయినాయండి. 2 కాళ్ళు నరికేసి పడక మీద కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత ఆయన చనిపోయినాడు. అంటే మన పట్ల యుద్ధం చేసేవాడు ఒకడు ఉన్నాడని అర్థమైంది. దేవుని స్తోత్రం. నోరు బందైంది. అలాగూ మేము ఒక జాబితా తీస్తే ఈ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కు ఎదురాడిన వారిని అణిచేసినాడు దేవుడు. మ్యాప్ నుండి తీసేసిన వాళ్ళు దాదాపు 45 మంది ఉన్నారు. ఇది పెద్ద వింత మినిస్ట్రీ. అందుకే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. యూ హ్యావ్ స్టెప్డ్ ఇన్ టు ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ విత్ గాడ్స్ విజన్, గాడ్స్ కేరింగ్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్ ఉన్న ఒక మినిస్ట్రీ లోపల మీరు వచ్చినారు. అప్పుడు నిలబడడానికి నాకు ధైర్యం కావాలి. ఎన్నెన్ని మాటలు. స్త్రీలు ఆదివారం బోధించొద్దట, స్త్రీలు ప్రజలు నడిపించొద్దంట, స్త్రీలు దేవుని చిత్తం జరిగించొద్దట, స్త్రీలు నోరు మూసుకొని నోటి మీద వేలేసుకొని ఉండాలంట చచ్చేదాకా. చిల్డ్రన్ కీప్ యువర్ ఫింగర్ ఆన్ ద లిప్స్ అని టీచర్ అంటది. అది అప్పటికి కదా, వాడు చచ్చేదాకా ఇట్నే ఉంటాడా? ఆ కొరింథీ సంఘంలో స్త్రీలు బొబ్బలు పెట్టే స్త్రీలు వేశ్యా వృత్తి నుండి మరి బయటకు వచ్చి ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళకి ఆ సంస్కృతి పోలేదు కాబట్టి అలాగే బొబ్బలు పెడుతుంటే పౌలు భక్తులు అన్నాడు, మీరు మౌనంగా ఉండమనంటే అదే ఆయుధంగా తీసుకొని సాతానుడు విజృంభిస్తూ స్త్రీలందరూ మౌనంగా ఉండాలి, ఎవ్వరు నోరు తెరవద్దంటే, ఒక యుద్ధంకు సగటు మందే యుద్ధం చేస్తే ఆ యుద్ధం గెలవగలుగుతాం మనం? స్త్రీని పురుషుని ఆయన రూపంలో చేసుకొని ఆయన ఊపిరిచ్చి ఆయన ఆదేశం ఇచ్చినాడు. బైబిల్ మొట్టమొదటి పేజీలోనే ఆదికాండం 1:26 నుండి 28 నేను చదివినాను. ఇవన్నీ నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన సత్యాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ హోలీ స్పిరిట్ రివీల్ టు మీ. మీరు స్త్రీ అయినా పురుషుడైనా వారు కలిసి పని చేయాలని, ఫలించాలని, భూమిని నిండించాలని, వృద్ధిపరచాలని దేవుడిచ్చిన ఆదేశం అక్కడే కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు కుమ్మరించినప్పుడు స్త్రీ మీద పురుషుల మీద అపోస్తలుల కార్యం 1:14 స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరు దే రిసీవ్డ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పొందుకున్నాక నేను పని చేయకుంటే ఎలాగని దేవుడు నాకు అలాగ తరబీదు ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, వివేచన ఇచ్చి, ఎందుకు నేను భయపడకుండా చేయగలిగినాను అది చెప్తున్నాను. మన అంశం పేరేంటి? ప్రసంగ శీర్షిక పేరు భయపడకండి. అప్పుడు దేవుడు నాకు శక్తినిచ్చి, బలాన్ని ఇచ్చి, ధైర్యపరిచే. అందుకే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడలే. అయితే నేను భయపడలే. ఒకవేళ నేను భయపడి నేను కృంగిపోయి ఇక నేను చెయ్యను అని చుట్టేసుకొని కూర్చుంటే మీరు ఈరోజు ఉండరు ఇక్కడ, ఇంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకోలేరు. లోకులు నాశనమయ్యారు ఎందుకంటే వీరులు లేక. ఓ పాట ఉంది, లోకులు నాశనమైరిగా వీరులు లేకాయే. లోకులు నాశనమైరిగా వీరులు లేకాయే. అంటే వీరులు లేక లోకం నాశనం అయిపోతుంది. దర్శనం లేక లోకులు ఏమవుతారు? నశిస్తారు. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. ఒక విజన్తో ఒక స్త్రీని దేవుడు లేవనెత్తితే దేవుడు తన కార్యాలు జరిగించకుండా ఉంటాడా? మరి ఆంక్షలు విధించింది మానవుడు, ఎత్తి చేతిలో పట్టుకొని వాడుకున్నది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే సమస్త ఘనత, మహిమ, ప్రభావము ఎవరికి చెందింది? దేవునికే చెందింది.
ఆయన తారతమ్యం లేనివాడు, పక్షపాతం లేనివాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే గాడ్ యూజ్ మీ ఎవ్రీవేర్. నేను ఎక్కడ పోయినా కానీ మరి ఐ యూస్ టు విన్ ద ఫేవర్ ఆఫ్ ద పీపుల్. విరోధంగా వచ్చేవారు కూడా అడిగి నన్ను ప్రేమించి అలాగొక డివైన్ అనాయింటింగ్ దేవుడు నాకు అప్పటి నుండి ఇచ్చినాడు. నేను అడుగు పెట్టగానే అక్కడున్న చీకటి, కోపము, తాపం అంతా అణిగిపోయేది, భూమట్టసం అయిపోయేది. నేను అక్కడ పోయి కార్యం చేసి విజయోత్సవంగా తిరిగి వచ్చేదాన్ని. అది ఇంట కూడా అలాంటి ఫేవర్, బయట కూడా అలాంటి ఫేవర్. దయాప్రాప్తురాల నీకు శుభం, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుంటే ఇంకేముంది. అలాంటి పోరాటాలు ఎదుర్కొని అందుకే నేను చెప్పినాను కదా, బ్యాంకులో నా వెనక ఎవరుండినారు పటం, ఝాన్సీకి రాణి. ఆమె బిడ్డను వెనక కట్టుకొని గుర్రం మీద, అది కూడా నాకు చాలా ఇష్టమైన జంతువు గుర్రం. గుర్రాన్ని చూస్తే ఎక్కడలేని సంతోషం వస్తుంది నాకు. ఎందుకంటే అబ్బా అదేమి దాని ఫామ్, దాని ఫిట్నెస్, దాన్ని ఎంత చక్కగా ఉంది జంతువును దేవుడు చేసినాడని. అంటే ఎంత వడిగా పరిగెత్తడం, గెలపింగ్ అనే హార్స్ అంటారు కదా. ఈ రాణి దాని మీద కూర్చొని బిడ్డను కట్టుకొని కత్తి చేత పట్టుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అణిచివేయడానికి ఏ విధంగా ఆమె వేగంగా దూసుకుంటూ వెళ్ళింది శత్రులోకం మీద, శత్రు రాజ్యం మీద. ఆమెను మరి దేవుడు అలా వాడుకుంటే నన్నెందుకు వాడుకోడు? నన్ను సాతాను రాజ్యం కూలగొట్టడానికి నా చేతిలో ఎన్ని అంచులున్నాయి ఖడ్గానికి? 2 అంచుల గల ఖడ్గం. నేను ఎప్పుడు ఆమెతో మాట్లాడేది బ్యాంకులో, నా వెనకనే ఉండేది కదా. ఝాన్సీ రాణి, నీ చేతిలో 1 అంచు గల ఖడ్గం ఉంది, నా చేతిలో అయితే 2 అంచులు గల ఖడ్గం ఇచ్చినాడు దేవుడు అని అనుకునేదాన్ని. దేవుడు అలాగ నన్ను నడిపించిన విధానాలు చాలా అద్భుతం అండి. నోరు చాలదు నాకు చెప్పడానికి. అందుకే ఈ మాట మీకు ఈరోజు గుర్తు చేసినాను. మీరు మంచి విషయంలో ఆసక్తి గల వారైతే 1 పీటర్ 3:13 మంచి విషయంలో ఆసక్తి. ఈ మంచి కార్యం చేయడానికి ఆసక్తి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. నిలబెట్టింది ఎవరు? దేవుడు. ముందుకు నడిపేది ఎవరు? దేవుడు. ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆత్మనిచ్చింది ఎవరు? అభిషేకం ఇచ్చింది. ఇక సూర్యుడే నీ మీద తన ప్రకాశాన్ని ప్రకాశింపజేస్తే నరుడు వచ్చి ఒక అరచేయి పెట్టుకుంటే ఆగదు అది. అంటే దేవుడే నిన్ను పిలుచుకున్న తర్వాత, నిలబెట్టిన తర్వాత ఒక మంచి కార్యం చేయడానికి, అది 1000 మంది 1,00,000 మంది అడ్డు నిలబడినా అది జరగక మానదని నా శ్రమల ద్వారా, శ్రమల బడిలో, ఆ శ్రమల కుంపటిలో దేవుడిచ్చిన మరి గొప్ప జ్ఞానయుక్తమైన మాట ఏంటంటే నో వన్ కెన్ స్టాప్ గాడ్స్ వర్క్. నువ్వు దేనికైతే నిలబడినావో అది చేస్తూ పోవాలి. కుటుంబ జీవితమైనా నన్ను అడిగితే సేవ చేయడం మాత్రం పిలుపు కాదు. కుటుంబంలో నీకు ఇచ్చిన స్థాయి కూడా ఒక పిలుపే. అది బైబిల్ పట్టుకొని బోధించడం ఒక పిలుపు అయితే, ఒక భార్యగా నీకు ఒక పిలుపు, దానికి నమ్మకంగా ఉండాలి. ఒక భర్తగా నీకు ఒక పిలుపు, దానికి నమ్మకంగా ఉండాలి. మరి నీకు ఒక ఉద్యోగినిగా, ఉద్యోగస్తునిగా ఉంటే అది పిలుపు. అది ఇట్స్ అ కాలింగ్, ఇట్స్ అ ప్లేస్మెంట్. యూ హ్యావ్ టు బి వెరీ స్టెడ్ఫాస్ట్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. ఒక సేవకుడు అయితే నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా లభించినని వాక్యంలో. అంటే నీకు ఇచ్చిన ఆ ప్లేస్మెంట్, ఆ స్థాయి, ఆ పొజిషన్లో నువ్వు దేవుడికి ఓ విధేయత చూపి మనుషులకు భయపడకుండా, మనుషులు పెట్టే నిందకు నువ్వెప్పుడూ భయపడవు. నీవెవరో నీకు తెలిసి ఉండాలి. నన్ను అడిగిన 1000 ప్రశ్నలు ఉన్నాయి, 1000 ప్రశ్నలు. స్త్రీలు మరి ఆదివారం బోధించవచ్చా? నేను వెంటనే వెతికినాను, ఆదివారం స్త్రీలు ఎక్కడైనా బోధించినారంటే యోహాను సువార్త 20వ అధ్యాయం దొరికింది. ఆ చీకటిలో, ఆ సమాధి తోటలో యేసు ప్రభు శవ శరీరాన్ని వెతకడానికి పురుషులకు లేని ధైర్యం ఎవరికి వచ్చింది? స్త్రీకి వచ్చిందండి. సమాధి తోటకు ఒక పురుషుడు కూడా పోలేడు నన్ను అడిగితే మధ్యాహ్నం పూట. భయపడతాడు ఏం దురాత్మలు ఉన్నాయో లేదా. మరి ఈ స్త్రీకి తన గుండె నిండు ఎవరి మీద ప్రేమ ఉన్నది? దేవుని. ఉన్నదా లేదా? గుండె నిండు ప్రేమ ఉంది. ప్రేమలో అందుకే భయము లేదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును ఏం చేస్తుంది? పారదోలుతుంది. లవ్ నోస్ నో ఫియర్. ప్రేమకు భయం ఉండదు. అది పెద్ద రహస్యం. అది యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను రాసిన పత్రికలో ఉంది. ఆ రెఫరెన్స్ మీకు చూపెడతాను. ఇట్ ఈస్ రిటన్ బై ద డియర్ డిసైపుల్ ఆఫ్ జీసస్. ఆయన అంటున్నాడు ఆత్మవశుడై, ప్రేమలో భయం ఉండదు.
మొదటి యోహాను 4వ అధ్యాయం 18వ వచనం. అందరం కలిసి చదువుదామా? 1 John 4th chapter 18th verse. పలకండి నాతో. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఇట్స్ నాట్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ లవ్, గాడ్స్ లవ్. అంటే దేవుని పట్ల నీకు నాకు పరిపూర్ణమైన ప్రేమ ఉంటే ఇక దేనికి భయపడతావు నువ్వు? నిందలైనా, అవమానమైన, దూషణైనా, దెబ్బలైనా. కొద్దిగానే దెబ్బలు పడాలండి సేవకురు, లేకుంటే సేవ కాదు. కొద్దిగా బంధకాలు అనుభవించాలి, అది లేకుంటే సేవ కాదు. ఆ టెస్ట్ అనమాట. అవన్నీ పరీక్షలు నువ్వు పాస్ కావాలి. నువ్వు ఎల్కేజీ పాస్ అయితే ఎల్కేజీ సర్టిఫికేట్ వస్తుంది. పిహెచ్డి పాస్ అయినావంటే డాక్టర్ అంటారు లోకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నారు మన దగ్గర డాక్టర్స్, పిహెచ్డి చేసి డాక్టర్ బిరుదు పొందుకున్నవారు. అంటే ఇట్స్ అ టఫ్ థింగ్ టు పాస్ అన్ ఈజీ టెస్ట్. యూ గెట్ ఏ లో సర్టిఫికేట్. బట్ వెన్ యూ పాస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఫర్ గాడ్, యువర్ డిగ్రీ ఈజ్ హయర్. డాక్టరేట్ అన్నమాట అది. శ్రమల బడిలో నీకు అంత తరబేది చేసినాడు దేవుడు. ప్రేమలో నీకు భయమే లేదట. పరిపూర్ణమైన ప్రేమ భయమును ఏం చేస్తుంది? పారదోలుతుంది. నాకు సేవలో ఆటంకాలు ఉన్నాయి, మా వారు వద్దన్నారు, మా ఆవిడ వద్దన్నది, పిల్లలు ఆటంకం పలుకుతున్నారు, నాకున్నది తలాంతులు కానీ వాడలేకపోతున్నాను, ఎందుకంటే వీళ్ళందరూ నో అంటున్నారు. అంటే నీ ప్రేమ ప్రభు పట్ల పరిపూర్ణము కాలేదు. ప్రేమ పరిపూర్ణమైతే నువ్వు దేనికి భయపడవు. అందుకే కొండ మీద ప్రసంగంలో ప్రభు అంటాడు, నా నిమిత్తం. అది చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త, తీయగానది వచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మును హింసించి, నిందించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనం ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం అంటాం, అయ్యో పాపం. ఏందా పాపం? అది పాపమా? మంచి పని చేస్తే కూడా పాపమా? అయ్యో పాపం. ఎవరైనా చనిపోతే అయ్యో చనిపోయిందా పాపం. ఈయన చనిపోనట్టు ఎప్పటికుంటాడు, ఎప్పటికుంటావా నువ్వు? అయ్యో చనిపోయిందా పాపం. అవునా కదా నేను చెప్పేది? మీరేమంటే అట్ట చూస్తున్నారండి? మీరు చెప్పారా ఇది? అయ్యో చనిపోయిందా? నువ్వు చనిపోవా? నువ్వు కూడా చనిపోతావు అట్నే. చూడు ఎట్లా చూస్తున్నావు, చూడు. చనిపోతావు అని అంటావా నువ్వు? మేము ఇక్కడే తిష్ట వేసి కూసుకుంటాం. మేము ఇక్కడ దిట్టమైన చోట మేకు కొట్టినట్టు మేము ఉంటే మమ్ము చనిపోతావు అంటావా? నువ్వు ఎంత దిట్టమైన చోట మేకు కొట్టినట్టున్నా మేకు కూడా తీస్తాడు దేవుడు ఒకరోజు. ఒకరోజు రోల్ కాలింగ్ ఉంటుంది నీకు. కమాన్, కమ్ టు మీ అంటే వెళ్ళిపోవాలి. నువ్వు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్రభు కొరకు నువ్వు పడే నిందలు, అవమానాలు, చెడ్డ మాటలు, భూతులు, మరి లేని వార్తలు నీ మీద పుట్టించడం, ఇవన్నీ నీకు కలుగుతుందన్నాడు ప్రభు. అది ప్రభు నామము నిమిత్తం దూషింపబడుతున్నావు, హింసింపబడుతున్నావు, అవమానపరచబడుతున్నావు, తక్కువగా నిన్ను చూస్తున్నారు. ఇవన్నీ లెక్క చేయొద్దనమాట. ఎందుకంటే నీకు ప్రభు మీద ఉన్న ప్రేమ సగటుది కాదది, ముప్పావుది కాదది. పరిపూర్ణమైన ప్రేమ, పరిపక్వమైన ప్రేమ, నిండుగా ప్రేమిస్తున్నావు. ప్రేమలో భయము లేదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. అందుకే మీరు ధన్యులుగా పిలువబడుతున్నారు. యు ఆర్ కౌంటెడ్ యాజ్ బ్లెస్డ్ దోస్ ఆర్ పర్సిక్యూటెడ్ ఫర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అయితే మీరు అప్పుడు ఏడవద్దంట, చతికిలబడొద్దంట, కృంగిపోవద్దంట. ఏమంటున్నాడు యేసు ప్రభు 12వ వచనంలో? మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకుంటివే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకుంటివే. నీ ప్రేమ గొప్పది, నీ వాలి గొప్పది,
నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకుంటివే. నడచిన మార్గము తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలిపెదనయ్యా. నడచిన మార్గము తలచినప్పుడు కన్నీటితో వందనాలు తెలిపెదనయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకుంటివే. ప్రభువు చేయదలచినది ఆటంకం లేదు, సమస్తము మేలుకై చేసిన దేవా. ప్రభువు చేయదలచినది ఆటంకం లేదు, సమస్తము మేలుకై చేసిన దేవా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకుంటివే. తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి, తల్లి వలె ఆదరించి హత్తుకుంటివే. తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి, తల్లి వలె ఆదరించి హత్తుకుంటివే. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకుంటివే. అనాథగా ఉన్న నన్ను వెతకి వచ్చావు, ఆదరించి కౌగలించి హత్తుకుంటివే. అనాథగా ఉన్న నన్ను వెతకి వచ్చావు, ఆదరించి కౌగలించి హత్తుకుంటివే. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ కరుణ చూపి నన్ను నీవు హత్తుకుంటివే. మంచి విషయంలో మీరు ఆసక్తి గలవారైతే మిమ్మల్ని అడ్డుపరిచేది ఎవరు? నువ్వు శ్రమల పాలైనా దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక నీ జీవితం పట్ల సాగుతుందని నువ్వు తెలుసుకోవాలి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు
క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడ్డ కంటే మేలు చేసి శ్రమపడే బహు మంచిది. ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడాం. ప్రార్థన చేసుకుందాం. మా అందరితో నువ్వు మాట్లాడినావు ప్రభా, మమ్మను నీ మార్గంలోకి నడుచుకోవడానికి ఎన్నుకున్నావు. ఈ గొప్ప వెలుగు, ఈ గొప్ప వాక్యం, ఈ గొప్ప ఏర్పాటు, ఈ గొప్ప ప్రణాళిక కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నావు తండ్రి, నీకు వందనాలు. ఇదొక రాజమార్గం, దీంట్లో మేము ధైర్యంతో నడుచుకోవాలి నాయన. మేము పిరికివారమై ఉండి నువ్వు ఇచ్చిన పనులను వదిలిపెట్టి పారిపోవడం కాదు, నిఠారుగా నిలబడి శ్రమ పొందినా అవన్నీ మేలు కొరకని, కీడు అనుభవించినా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామని, సాతానుకు భయపడకుండా, సమస్యలకు వణికిపోకుండా, మనుషులు పెట్టే నిందకు వెరవకుండా, మేము కృంగిపోకుండా వాక్యము మా ముందుంచినావు. నీ వాక్యం మా పాదమునకు దీపం, అది మా త్రోవకు వెలుగై ఉన్నది నాయన. మాతో సజీవుడమై మాట్లాడుతూ ఉంటావు కనుక నీకు వందనాలు. మా చెయ్యి పట్టుకొని నడక నేర్పించి నడిపించే గొప్ప నాయకునివి నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడ కూడా మేము అధైర్యపడే అవసరం లేదు. భయపడకుండా అని సెలవిచ్చినావు. భయపడకునే అంశం మీద ప్రజలకు అందించడానికి ఒక ధ్యానమాలిక రావాలని ఎంతో ఆశపడుతున్నాను. ప్రతిరోజు నువ్వు భయపడొద్దంటావు తండ్రి, నీకు వందనాలు. ప్రభా, ఎంత చక్కని వాక్య భాగం మా ముందుంచినావు. యోసేపు ఒక జీవితాన్ని మాకు జ్ఞాపకం చేసినావు. సాతాను రాజ్యాన్ని మేము కూలగొట్టాలి, పరలోక రాజ్యాన్ని కట్టాలి. ప్రభువా, నీ దాసురాలి ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు నాయన. ప్రభునందు మా ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి మేము కదలక, మేము స్థిరంగా ఉండి దైవ కార్యాలు చేయాలని మాకు అలాంటి ఆశనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము లోకాన్ని జ్యోతుల వల్ల ప్రకాశించాలి నాయన. లెట్ దెమ్ క్యాచ్ దిస్ ఫైర్ లార్డ్. చాలా విస్తారమైన స్థలం ఉన్నది, గొప్ప ఆలయాలు ఉంది, కానీ ఖాళీగా ఉంది నాయన. మాకు ఆలయం లేదు కానీ మాకు దర్శనం ఉంది ప్రభువా. తప్పకుండా నీవు మా దర్శనాన్ని నెరవేర్చి మాకు ఒక గొప్ప సుందరమైన ఆలయం కూడా ఇస్తామని నమ్ముతున్నాను తండ్రి, నీకు స్తోత్రం. సర్వభూమి నీదే కదా ప్రభువా. నువ్వు జనాలనిచ్చి స్థలం ఇవ్వకుండా ఉండవు తండ్రి. మరి విశ్వాస గృహాలన్నిటిని ఆశీర్వదించమని నేను మనస్సారా కోరుతున్నాను తండ్రి. మరి ఇంకా మా ముందున్న ప్రయాణంలో మీరు తోడుండండి. కావలసిన ఆరోగ్యము, అభిషేకం, శక్తిని దాసరాలు దయచేయండి. మీరే కృప కుమ్మరించి ప్రతి హృదయంలో నుండి భయాన్ని పారద్రోలమని, ధైర్యం, శక్తి, విశ్వాసం, పౌరుషం, విధేయత, పవిత్రత, పరిశుద్ధతతో నింపుమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తనైన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి
శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ